అవునా కదా? నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి. ఇదే సదాశివపేటలో మెయిన్ రోడ్లో ఒక కిరాయిలు వచ్చే బిల్డింగ్ ఉన్నాయి, 5 కోట్లు 6 కోట్లు పెట్టి నా నెలకు 4 లక్షలు వస్తున్నాయి. మంచిదే కదా, సెక్యూరిటీ కదా. ఆ ల్యాండ్ ఉన్నంతసేపు నా డబ్బులు ఉంటే ఏదైనా సాధ్యమే. ఇంకేం కావాలి? అదే అదే అది ఉండాలి. చలో, ఇంకా చారిటీ చేయాలి, అది కూడా డ్రీమే కదా. చారిటీ చేయాలి, చారిటీ. ఇంకా నేను ప్రేమ, పైసలు ఉంటే రోజుకో పాట పాడిస్తాను. మా నారాయణ అన్న, మా నారాయణ అన్న అంటే అలా పాట రోజు ప్రేమ. పైసలు ఉంటే అన్ని కథ నడుస్తాను. ఇంకా పీస్ఫుల్ రిటైర్మెంట్ అంటే ఇప్పుడు పీస్ఫుల్గా లేవంటావా? నిజమే, వాస్తవమే. మనోడు అన్నది నీ ఏజ్ ఎంత అన్నావు? 18 years వరకు పీస్ఫుల్ ఏంటా? నాకు అర్థం కాకుండా 35-40 అని ఉండాలి కనీసం పీస్ఫుల్ కావాలంటే. ఇప్పుడు మా పీసులు ఎట్లుంటాయంటే, అరే నిజం మాట్లాడుతున్నా. ఒక పీసు వైఫ్ కాడ, ఒక పీసు బాస్ కాడ, ఒక పీసు నా కాడ, ఒక పీసు దోస్తుల కాడ. ఈ పీసులు ఎన్నడు అతకవు, మేము ఎన్నడు సెట్ కావు. నిజమా కదా? నిజమే కదా? ఇప్పుడు జనాలు పడే బాధలు ఇవే. హలో, జనాలు పడే బాధలు ఇవే, అవునా కదా? పీస్ ఆఫ్ మైండ్ ఉంటే నువ్వు గీయానికి కథలు ఎందుకు చేస్తాం మనం? ఎస్ఆర్ కూటి కోసం కోటి విద్యలని ఇల్లేందుకు తిరిగి వస్తాం మనము కదా. ఇంకేమన్నా ఉన్నాయి? ఆడికి కొడుకు చెప్పండి మేడం, రాసుకున్నాం. థ్యాంక్ యూ. అంటే మేడంకి వెనకాల పోషా. సో కాబట్టి ఇవన్నీ లెక్క పెడితే ఏమైనా అడుగుడు రాసుకొని ఇవంతా 100 కోట్లు అవుతాయి. ఎన్ని? 100 కోట్లు అయితే అవుతుందా మనతో? ఇది నిజంగా అవుతుందండి? అమ్మ నువ్వు అంటుంటే ఏమో అనిపించింది, కానీ డౌట్ వస్తుంది నాకు కూడా అనిపిస్తుందా? ఇది ఒక రకం ఉంది, ఓకే వదిలేద్దాము. ఇది మన డ్రీమ్స్. ఇట్లాంటి లైఫ్ ఉంటే బాగుండు అని అనిపిస్తే అది ఎట్లాంటి లైఫ్? ఇట్లాంటి లైఫ్, అవునా? కానీ సార్ అది కాదు అని తెలిసింది అనుకోండి, నెక్స్ట్ ఇంకొక ప్లానింగ్ కూడా ఉంటుంది మన కాడ. ఏం ప్లానింగ్ అది? ఏముండాలంటే సార్ చిన్నదో కొన్నదో ఇల్లు ఉండాలి సార్ ఫస్ట్ అయితే. అవును కదండి? నవ్వండి నవ్వండి, మిమ్మల్ని నవ్వుపీయడానికే వచ్చిన నేను. ఓకే, ఒక ఇల్లు ఉండాలి, హౌస్ ఉండాలి. ఎంత యావరేజ్గా సదాశివపేటలో జరంత గలిలో పోయి ఇల్లు కొందామన్నా 100 గజాలు 120 గజాలన్నా ₹1 కోటి అవుతుంది. అవునా కదా సార్? మనం ఎక్కువ కూడా ఆలోచించట్లేము. ₹1 కోటి రాసుకున్నాం, ₹1 కోటి. మరి ఇల్లు ఉన్నప్పుడు గుడ్డుదో చిన్నదో ఏదో కారు అయితే ఉండాలి కదా. దాని కారు ఈఎంఐ, కారు సర్వీసింగ్, కారు పెట్రోల్ మొత్తం లెక్క కడితే ఎన్నైతే పుట్టినా కాదు సచ్చినాక ఎన్నైతే? 50 లక్షలు రాసుకుందాం రా. మీరు మాట్లాడాలి, నా భయం. మీరు మాట్లాడకుండా తిరిగి చూసారనుకో నాకు భయం అవుతుంది. అమ్మ నేను ఎక్కడైనా మారిపోతున్నా, ఏంది టాపిక్ ఏమైనా చేయండి. సో కాబట్టి 50 లక్షలు ఓకేనా? ఓకే అనుకోని ఏం చేయలేము. ఒక కారు ఉంది, దీని కథ మొత్తం అంతా కలిపితే 50 లక్షలు. కొంచెం అంత ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి, కొంతమంది ఖర్చులు కావాలి, అవునా? మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత రాదాం, ఖర్చులు ఎంత రాదాం? సార్ మీరు ఏం ఆలోచిస్తాం సార్? అదో 50 ఇదో 50 రాయలేదు. ఇక ఆల్రెడీ మామూలు తయారయ్యారు. చలో, ఇదొక 50, ఇదొక 50, టోటల్ ఎంత అవుతుంది? 1 3 50 1.5 2.5 కోట్లు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే ఇది పెద్దది, అవునా? కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూర్చొని ఆలోచిస్తే ఇదైతుందా ఇదైతుందా? ఇది ఒకటోది, ఇది రెండోది. ఒకటోది అవుతుందా రెండోది అవుతుందా? కన్ఫ్యూజన్ వచ్చింది. అమ్మ ఏమైతుంది అనుకుంటారు మీరు? ఇప్పుడు మీరు చేస్తున్న పని చేసుకుంటూ పోతే మీరు ఫస్ట్ దాన్ని అచీవ్ అవుతారు. అవుతారు. మీ నమ్మకం ఉందమ్మా? ఇప్పుడు ఫైనల్ గా అడుగుతున్నాం, ఫస్ట్ సెకండ్? మళ్ళీ నమ్మకం ఉంది? ఎట్లయితే చెప్పు, చెప్పండి ఎట్లయితే?
మీరు అన్నారు కదా సార్ నేను చేసే పని చేసుకుంటూ పోతే ఆ 100 కోట్లను మేము వచ్చి పోతాం సార్ అని మీరు అర్థం అంటారు కదా. ఎట్లా చెప్పు సరా రండి ఇప్పుడు చెప్పు ఫస్టా సెకండా? అయినా ఒప్పుకోరు ఫస్టే కావాలండి వీళ్ళతో మనకు సెట్ అయ్యేటట్లేదు కానీ చెప్పండి సార్ ఫస్టా సెకండ్? వెనకాల నుంచి ఫస్టా సెకండ్? నేను అడుగుతున్నా అసలు సెకండ్ కూడా అవుతుందా? ఎస్టీ పిస్టీజ్ అంతా తెలిసే పక్కన అసలు 2 రోజులన్నా మనతో అవుతుందా ఆ నమ్మకం ఉందా? మరి ఫస్ట్ వీళ్ళు చెప్తా. ఇప్పుడు దీనికి ఒక పెద్ద కథ ఉంటుంది. ఏమనంటే ఆలోచించే విధానం, కష్టపడి చేసే పని, భగవంతుడి ఆశీర్వాదం, తర్వాత మన కర్మఫలం. అవునా? ఇలా ఏదో ఒకటి డక్కలు లగుతానుంటే ఏదో ఒక దగ్గర పడిపోతాం. భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి, మీరు పని చేయాలి. శ్రమ నీ ఆయుధం అయితే నిభానిస అవుతుంది. అంటే నువ్వు పని చేయడానికి రెడీ ఉండాలి. నీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? కల్ కాకం ఆజ్ కరో, ఆజ్ కాకం అభి కరో, ఈ మైండ్ సెట్ లో నువ్వు ఉండాలి. అప్పుడు నీకు వర్కౌట్ అవుతుంది. అప్పుడు భగవంతుడి బ్లెస్సింగ్స్ వస్తాయి. నువ్వు 10 మంది బాగుండాలని కోరుకున్నప్పుడు నీ కర్మ ఫలం సెట్ అవుతుంది. అవునా? అసలు కర్మఫలం అంటున్నావు. అసలు కర్మఫలం అంటే ఏంటి? ఇంతకు మనం చేసిన మంచి ఇవి బ్యాలెన్స్ అయినాయి అనుకోండి, కథ వేరుంటుంది. జర పుణ్యం ఎక్కువై పాపం తక్కువైంది అనుకోండి, ఏం కాదు, మంచిది. కానీ పుణ్యం తక్కువైపోయి పాపం ఎక్కువైంది అనుకో, ఎన్నో దగ్గర ఆగిపో. అది సక్సెస్ అయినా, పర్సన్ అయినా, సిచ్యుయేషన్ అయినా, ఏదైనా. ఒక చిన్న స్టోరీతో నేను మీ కర్మఫలం క్లారిటీ ఇస్తాను. ఒక భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళకు ఒక గారాల ముద్దుల పాప ఉన్నది. ఆ పాపకి అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. కాళ్ళు కూడా నేలపైన పెట్టకుండా పెంచుకునే తల్లిదండ్రులు వాళ్ళు. మంచి డబ్బున్న ఆస్తి పరులు, ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారు. సో వాళ్ళ లైఫ్ని బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు. ఆ పాప ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి కలిసి వచ్చింది. ఎక్కువ డబ్బులు సంపాదించారు, కోట్లకి కూడా పడిగెట్టారు. కానీ నువ్వు ఎంత గాల పట్టి అయినా ఎప్పుడో ఒకప్పుడు సమయ సందర్భాన్ని బట్టి ఒక అయ్య చేతిలో పెట్టాల్సిన పని ఉందా లేదా? ఉన్నది. కాబట్టి ఏ తండ్రి అయినా ఏం ఆలోచిస్తాడు? నా కూతురు నాకంటే గొప్ప అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలి, నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి, నాకంటే ఎక్కువ మంచి చదువుకున్నోడికి, నాకంటే ఎక్కువ తెలివి కలవాడికి అని ఆలోచన. అతను కూడా ఏరి కోరి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిపోయింది, 6 months అయింది, 1 year అయింది, 1.5 years అయింది. అప్పటిదాకా బాగున్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎవరిది? పాప వాళ్ళ ఫ్యామిలీ. సడన్ గా డౌన్ ఫాల్ అయిపోయి బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయి 100 కోట్ల ఆస్తి పరులు కూడా 100 రూపాయలు లేని పరిస్థితికి వచ్చేసారు. 6 నెలల్లో ఉన్న ఇల్లు కూడా తీసేసి కిరాయి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామయ్య ఒక జాబ్, అత్తయ్య హౌస్ వైఫ్, హస్బెండ్ ఒక జాబ్, ఈమె హౌస్ వైఫ్. ఏంటిరా పరిస్థితి కింద మీద అయిపోతుందంటే జనాలందరూ ఏమనుకుంటారు? కొంతమంది అమ్మ వచ్చి కాలు పెట్టింది, కథం అయిపోయింది. మనకి మనోడు మాట్లాడే మాట. కానీ మెచ్యూర్డ్ పీపుల్ అట్లా ఆలోచించారు. ఎస్ఆర్ వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి అట్లా ఆలోచించలే. ఇది మనం అనుభవించాల్సింది ఉన్నది కాబట్టి అనుభవిస్తాను. అన్ని రోజులు ఇట్లుండవు, మన రోజులు కూడా చేంజ్ అయిపోయి అని వాళ్ళ మైండ్ సెట్తో వాళ్ళు పని చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు అల్లుడు అత్తయ్య వాళ్ళ ఇంటి పక్క గల్లీలో వెళ్ళి ఒక పని కోసం వెళ్ళి అక్కడ అరే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, వెళ్ళి ఒకసారి అత్తయ్య గారిని పలకరించి భోజనం చేసి కొంచెం రెస్ట్ చేసినాక మా ఇంటికి వెళ్దామని ఆలోచన ఉంది. సరే అని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్త మర్యాదలు చూపించాలా చూపించదా? రాజ మర్యాదలు చేసింది.
కూర్చోబెట్టింది, భోజనం పెట్టింది, కడుపు నిండా అయ్యా రెస్ట్ తీసుకోవాలని చెప్పింది. రెస్ట్ అంతా అయిపోయిన తర్వాత అల్లుడికి వాళ్ళ హస్బెండ్కి ముందు ఒక రోజు చెప్పింది, ఏమండి ఎంత కాదన్నది మన కూతురు కదండి, వాళ్ళంతా రోడ్డు పైకి వచ్చేసారు, మనకు మాత్రం ఇంకెవరున్నారు, ఓన్లీ ఒక్కటే కదా, ఇది ఈ రోజైనా దానాస్తే రేపైనా దానాస్తే కదా, ఊకే ఇచ్చేద్దామండి, మన ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేద్దాము, లేకపోతే మనమే వెళ్ళి వాళ్ళకాడ ఉన్న వాళ్ళైనా మనకాడ దొరుకుతున్నాము అంటే అప్పుడు ఆయన చెప్పిండు, చూడమ్మాయి మన పాపని కాళ్ళకి మట్టి తగలకుండా పెంచాము, మరి అది కూడా అనుభవించాల్సిందే కదా, దానికి కూడా తెలియాలి కదా, సో కాబట్టి నువ్వు టెన్షన్ పడదు, ఏం కాదు, నాకు కూడా కూతురు ఇంకేం కాదు. కొన్ని రోజుల తర్వాత ఇదే సిచ్యుయేషన్ ఇట్లే ఉంటే నా యావదాస్తి వాళ్ళ చేతుల్లో పెడితే నువ్వు టెన్షన్ పడకు. అరే ఈయనకి ఎట్లా చెప్పాలి, నాకు ఇంకో డబ్బులు ఇద్దామంటే సపోర్ట్ చేయడు, ఇద్దామంటే సపోర్ట్ చేయడు అనే ఆలోచనతో అల్లుడు వచ్చింది కదా, అల్లుడు తీసుకుపోయి డబ్బులు కట్టలు ఇస్తే తీసుకోపోతారా, అల్లుడికి డబ్బులు ఇస్తే అల్లుడికి ఏమంటారు మర్యాద తగ్గించినట్టు లెక్క. సో కాబట్టి ఎట్లా ఇవ్వాలి మా అల్లుడికి డబ్బులు అని, అయ్యా నువ్వు ఉండు, నా కూతురికి లడ్డూలు అంటే చాలా ఇష్టం, కొన్ని లడ్డూలు ఇస్తా, తీసుకుపోయి నా కూతురికే ఇవ్వాలి నువ్వు అని చెప్పింది. సరే అత్తయ్యా అని చెప్పింది ఆయన. ఈమెం చేసింది, ఇంట్లో వెళ్ళి బూందీ లడ్డూలు చిరిమి ఇంట్లో ఉన్న గోల్డ్ బిస్కెట్, ఆ గోల్డ్ బిస్కెట్లు లడ్డూల్లో పెట్టి పెద్ద పెద్ద ఉండలుగా లడ్డూలు చుట్టి 20 లడ్డూలు ఒక బాక్స్లో పెట్టి అల్లుడు చేతికిచ్చింది. అయ్యా జాగ్రత్త, నా కూతురికే ఇవ్వు అని చెప్పింది. సరే అత్తయ్య వెళ్ళేసి వస్తా అని చెప్పి వెళ్ళిపోయి బస్ స్టాండ్ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళిపోయి బస్ ఎక్కిండు, టికెట్ కొట్టుకోవడానికి జేబులో చేయి పెట్టిండు, జేబులో ఉన్న 30 రూపాయలు ఎక్కడో గాలికి కొట్టుకుపోయాయి. ఇప్పుడు టికెట్ కొట్టుకోవడానికి అతని దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి, వాళ్ళు అడ్డించి టికెట్ అందిస్తారా, లేదు కాబట్టి కిందికి దిగేసిండు, అటు ఇటు చూసిండు, ఏం అర్థం కాలేదు, పక్కన చూస్తే స్వీట్ హౌస్ కనిపించింది, వెంటనే కవర్ తీసుకుపోయిండు, స్వీట్ హౌస్ పంపించిండు, నా దగ్గర డబ్బులు లేవు, స్వీట్ తీసుకో, ఎన్ని డబ్బులు ఇస్తావో ఇచ్చేయని చెప్పిండు. వాడు 500 రూపాయలు నోట్ ఇస్తే తీసుకొని జోబులు పెట్టుకొని బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయిండు. రోజు ఈ అత్తయ్య మామయ్య సంగతి ఏంటంటే, ఈ అత్తయ్య తిరుగుతుంది మామయ్య ఏమని, రేపు నువ్వు బుచ్చోడివి తీసోడివి, ఏమైనా నీ పైసలు ఉంటే ఏం చక్కగా, ఇంత బంగారం ఉంటే ఏం చక్కగా, నీకు ముద్దు లేదు, మురికం లేదు, పండు లేదు, స్వీటు లేదు, నీవు ఎప్పుడైనా తెస్తావా నీ ముఖానికి అది ఇదని ఈమె ఆయన తిట్టడం మొదలుపెట్టింది. ఆయనకి సడన్ గా అదే రోజు గుర్తొచ్చింది, అదే స్వీట్ హౌస్ కాడ కార్ ఆపిండు, లోపలికి పోయి 1000 రూపాయలు ఇస్తే అదే స్వీట్ బాక్స్ ఈయన చేతిలో పెడతా తీసుకొని ఇంటికి వెళ్ళండి. అసలు అయిపోలేదు, ఇంట్లోకి పోయి కవర్ తీసుకుపోయి, అమ్మాయి ఇదిగో కవర్ అన్నాడు ఆయన. ఈ కవర్ చూసిన అంత కంగు తినది, ఏందిరా ఈ కవర్, మా అల్లుడి చేతికి పంపిస్తే మా ఆయన పట్టుకొని వచ్చింది ఏందని కవర్ పట్టుకొని గబ 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 లోపల ఎప్పుడు స్వీట్లు ఏమంటావు, ఇగో తెచ్చిన చూడంటుంది, నేను గబ గబ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి లడ్డు చిన్ని చూస్తే గోల్డ్ బిస్కెట్స్ అట్లా. ఏంది కదా, అల్లుడు పట్టుకుపోయిన కవర్ ఈయన తెచ్చిండు, వెంటనే పోయి ఆయన కాడ పోయి కాలు పట్టుకొని సారీ అండి అంటే, ఏమైంది అంటే, ఇందాక అల్లుడు వచ్చాడండి, ఎలా అయినా చేసి అల్లుడికి కొంచెం హెల్ప్ చేయాలి, డబ్బులు ఇస్తే తీసుకోవడానికి ఇట్లా లడ్డూల్లో గోల్డ్ కాయిన్స్ పెట్టి ఇచ్చేసా, మంచిగా ఇచ్చిన అంత అయిపోయింది, కానీ పోయేటప్పుడు ఆయన తీసుకుపోయి వచ్చేటప్పుడు నువ్వు తీసుకోవచ్చు, కానీ మైండ్ పనిచేస్తలేదు, ఏమైంది కదా అని. అప్పుడు ఆయన చెప్పిండు, చూడమ్మాయి దాన్నే కర్మఫలం అంటారు. చూడు, నాకు తెలియకుండా నువ్వు అల్లుడికి బంగారం ఇచ్చినావు, పోయిన వాళ్ళ ఇంటికి, వాళ్ళ కర్మఫలం అనుభవించాల్సి ఉన్నది, అనుభవించాల్సిందే, తర్వాత రావాల్సిందే. నా కర్మఫలం మంచిగా ఉన్నది, నా ఇంట్లో నుంచి 1/2 కిలో బంగారం బయటకు పోయింది, నా బంగారం ఏడుకొచ్చింది, నా ఇంట్లోకే వచ్చింది, అది నా కర్మఫలం, అది వాళ్ళ కర్మఫలం. నువ్వు పరిశ్రమ కాకు, కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. అంటే ఎందుకు చెప్తున్నా మీకంటే, ఈరోజు మీరు చాలా మందికి ఫోన్ చేసి రాండబ్బా జర ఎందుకంటే చేస్తారు, గణేష్ ఆడకంటున్నా రాండి, గంట సేపు వచ్చిపోవాలి అందరా లేదా, ఒక్క గంట సేపు రారు, ఎందుకంటే చేశారు, ఎప్పుడు అడిగిన నేను రాది, ఏం కాదు కానీ 10 నిమిషాలు వచ్చిపోయి అన్నమా లేదా, వచ్చి ఎవరాలు ఎట్లా వస్తారు, ఎట్లొస్తారండి, వాళ్ళ కర్మ ఫలం కథం కాలే, ఎట్లొస్తారు వాళ్ళు,
కానీ కొంతమంది ఒకటే పిలుపుకు వచ్చి కూర్చున్నారు, కొత్త వాళ్ళు వచ్చినారు, అవునా కదా? వాళ్ళ కర్మ ఫలం కథమైంది పొద్దుగల వరకే, అందుకే వచ్చి కూర్చున్నారు. అవునా కదా? సో అదే దీన్ని మనం ఫాలో అవుతాం 100% సక్సెస్. అంతేనండి. సో మనం కూడా ఫోన్ కొట్టినామా లేదా? ఇప్పుడు కూడా చాలా మంది వాడు రాకపోయా, వాడు కనుక వచ్చుంటే పల్ల పడుతుండే మిస్ అయ్యి కదా. నేనేమంటున్నానంటే వాడిని ఇచ్చిపెట్టు, వాని సంగతి ఇచ్చిపెట్టు, ఈ సంగతి ఏంది? నేనేమంటున్నా, కోసిన పాపాలు పెట్టుకొని కాసి పోయిన కథ కావాలి, ఎప్పటికప్పుడు కడగాల్సిందే, దానికి మలిపి మనం మళ్ళీ పని చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. అక్కడనే సక్సెస్ ఉంది, ఇంకెక్కడ సక్సెస్ లేదు. ఒక వ్యక్తి ఒక గురూజీ ఒక దగ్గర కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి స్వామీజీ స్వామీజీ అంటే కళ్ళు తెరిచిన ఆయన, నేను సక్సెస్ కావాలనుకుంటున్నా అని అడిగాడు. ఇట్లా పో అన్నాడు ఆయన. ఉరికిండు పోయి గుంతలు పడ్డాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. స్వామి నేను సక్సెస్ కు దారి అడిగినా నువ్వు గుంతలు పడేసినావు అన్నాడు. నేను గుంతలు ఏం పడాను, విట్టే పోవాడు. మళ్ళీ పోయిన గుంతలు పడ్డాడు, మళ్ళీ వచ్చిండు. స్వామి మళ్ళీ విట్టే పోవాలి, మళ్ళీ పోయిన గుంతలు పడ్డాడు, మళ్ళీ వచ్చిండు. నువ్వు ఏం స్వామి నాకు అర్థం కాకంట, ఇంతసేపు జరుగుతుంటే పోయి గుంతలు పడేస్తాను, నేను సక్సెస్ కావాలని నువ్వు గుంతలు పడేస్తే ఎట్లా అన్నాడు. అప్పుడు ఆయన కనిపిస్తాడే నాయన తలకాయ, నేను చెప్పిన పోతున్నావు గుంతలు పడుతున్నావు, ఇటు వస్తున్నావు, పోతున్నావు గుంతలు పడుతున్నావు, ఇటు వస్తున్నావు, ఇచ్చేందుకు వస్తున్నావు, అటు కూడా సక్సెస్ అవుతలే గుంతలు ఇక మనల్ని కూడా ఏం చేస్తామంటే, మనం కూడా బిజినెస్ ఎట్లుంది? ఆర్ యు ఎక్సైటెడ్? ఇదే ఎక్సైట్మెంట్ తో పెట్టుకొని లోపల పెట్టుకొని ఎక్సైటెడ్ కూడా ప్లాన్ చెప్పడానికి వస్తాం. నువ్వు ప్లాన్ చెప్పి అది పెన్ను పేపర్ వస్తాం, ఏమిది బిజినెస్, అదే ఏ బిజినెస్ అని అడుగుతున్నా. అక్కడ ఏంటి ఎస్టీజా, లేకపోతే వెస్టీజియా, లేకపోతే ఇంకోటా? ఆ పేపర్ పెన్ను ఉల్టానికి ఇచ్చి అదే నీకు ఏం తెలుసో రాయరా అంటే వాళ్ళు వేసుకుంటారా. చూసుకుని వాడేమంటారంటే ఆ మాట అనుకున్నా ఏం బిజినెస్ అంటే, అరే ఇంద్రారా బాబు తిరుపతి విషయానికి కానీ మనం చెప్తామా? ఓ శ్రీ ఎవరు చెప్పేది ఇదా, మావోడి ఇది ఆల్రెడీ చేసి సప్పుడు అడుగుకుండు అంటాడు. కథం పాయి చెప్పే ప్రాణం మూడు ఉత్సాహం మొత్తం పోతుంది, నీరు గారిపోతుంది. అప్పుడు ఆర్ యు ఎక్సైటెడ్ అంటే ఏమో పోసారు. నేను ఏమంటున్నానంటే, మీ లోపల ఎక్సైట్మెంట్ ఉంటే ఎవడు ఎన్ని చేసినా అది మారదు. అది మారదు. అది మారేదైతే ఎక్సైట్మెంట్ కాదు. సో ఈ బిజినెస్ లో ఒక టిప్ ఉంది, అదే దాని పేరే స్మైల్, నవ్వు. ఒకసారి నవ్వండి. అరే ఇంతసేపు చదివేస్తున్నాను, అవునా కదా? దానికి ఒక మాట ఉన్నది, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. సో ఇక్కడ రోగులు ఎవరు లేరు, అందరు భోగులే ఉన్నారు. సో రోగులు ఎవరు లేరు, అవునా కదా? ఆల్వేస్ బి పాజిటివ్. ఏదైనా ఉంది మీరు దాన్ని పాజిటివ్ తీసుకోండి. ఇక్కడ ట్రై చేయండి. ఫ్లైట్ ఎక్కంటే మావాడంటే లండన్ పోతాడు, ఫ్లైట్లో నా ఏంటి తెలిసిన పోతా అంటే ఏమన్నాడు, తిరుపతి పోతా అంటే ఏమన్నాడు, కానీ లండన్ పోతా ఫ్లైట్లో ఎందుకు? ఫ్లైట్ అంటే మీదికి ఎగురుతుంది, ఇంకా వాళ్ళకి పోతుంది, ఏమన్నా కాలిపోతుంది, చచ్చిపోతుంది. ఇప్పుడు మీ అందరికి ఒక డీల్ ఇస్తా, ₹1,00,00,000 ఇస్తా, హెలికాప్టర్ వచ్చి దూకుతారా? 2 తలకాయలు వస్తుంది. సౌత్ ఆఫ్రికా భాష ఏదైనా ఉంటే నోరుతో మాట్లాడుతున్నాం. మీరు వద్దని మళ్ళీ నేను సౌత్ ఆఫ్రికా ఏడబోదు నేను నేర్చుకోని, ఇప్పుడు దాని అర్థం ఏందో నేను కనుక్కొని రావాలి. మళ్ళా ₹2,00,00,000 ఇస్తా దూకుతారా? 3,00,00,000 ఇస్తాం, నీకు పంపరా. ఇక మీ మాట వద్దు, 5,00,00,000 ఇస్తాం. ప్రాణం మీద ఆశ నాది, అవు మైనస్ ప్రాణం మీద ఆశ నాది. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని చచ్చిపోమని చెప్తానే, దుఃఖండి అన్న, నేను దుఃఖండి అన్నగా చచ్చిపోవాలి కదా. 5,00,00,000 ఇస్తాను అంటే దుఃఖ చచ్చిపోతాను కదా.
ఇప్పుడు చూడండి మీ మైండ్ ఎట్లుందో. హెలికాప్టర్ అంటే పైన ఉంటది, ఆ పై నుంచి దూకితే చచ్చిపోతుంది, నీ 5 కోట్లు ఎందుకు మనమయ్య అంటాము, అవునా? ఈ హెలికాప్టర్ ఎంతసేపు పైన ఉంటుందా, కిందికి రాదా అది? మరి కింద ఆగినప్పుడు దుంకలేరా మీరు? మరి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏం ఆలోచిస్తున్నారు మీరు? కంపెనీ ఎవడని చెప్పిందంటే అన్నిట్లే ఉంటాయి. ఓడని మాట అందరికీ మాట్లాడతారు, ఏదైనా పని అన్ని పనులు ఇట్లే ఉంటాయి. అన్నిట్లే అనుకుంటే ఎట్లా? అల్ల వేరే ఒకటి ఉంటుంది, దాన్ని మీరు అనుకోకపోతే ఎట్లా? నాయన పులి వచ్చే కథ తెలుసా మీకు? నాయన వచ్చినప్పుడు పులి రాదు, పులి వచ్చినప్పుడు నాయన రాదు. ఇప్పుడు పులి వచ్చింది, నాయన రాకపోతే బిస్కెట్ అవుతుంది లైఫ్ అంతా. ఇన్ని రోజులు మీరు చూస్తే అన్ని కుక్కలు నక్కలు, ఇప్పుడు వచ్చింది పులి. ఇప్పుడు మీరు నమ్మితే సొమ్ము అవుతుంది, నమ్మకపోతే దుమ్ము అవుతుంది. మరి నమ్ముదామా వద్దా? నమ్ముదామా? సో రెండోది, ఇప్పుడు ఒకటోది వస్తుందా రెండోది వస్తుందా అంటే నాకు డౌట్ ఉంది, 2 దిట్లలో 2 రావాలి. ఇప్పుడు చెప్పరు మీకు రెండోదాని వస్తుందా నమ్మకం ఉందా? లేదంటే నేను క్లారిటీ ఇస్తా, మీకు రాదని చూపించా. ఆర్ యు రెడీ? చూడండి, ఒక వ్యక్తి సాలరీ ఎంత ఉంటుంది?